ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో సంఘం ఎలా అయిపోయిందంటే ఈ సమరయ స్త్రీలాగా, లేకపోతే ఈ స్త్రీలాగా చాలా మందిలో ఆసక్తి లేదు. దేవుని వారలారా, మనం ఏదైనా మంచిని రుచి చూసినప్పుడు మనం అలా వెళ్ళి పరిగెత్తాలి. వాక్యం వింటాం, ఎంతమంది వాక్యం చెప్తున్నాం, మరలా వెళ్ళి ఆలోచించండి ఒకసారి. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాను. దేవుడు నాకు చెప్పిన గొప్ప జ్ఞానము, ఆయన బయలుపరిచిన గొప్ప సత్యము, ఆయనను కనుగొన్నాను. నేను ఈరోజు ఒక కొత్త విషయాన్ని నేను దేవుని నుండి నేర్చుకున్నాను, మీరు కూడా వినండి అని ఎంతమందితో ఇంత ఆసక్తితో వెళ్ళి చెప్తున్న వారు ఉన్నారు, ఆలోచించండి. ఈ దినాల్లో అందుకనే మనం ఇలాంటి ఆసక్తితో లేకుండా ఉంటున్నాం. అందుకని దేవుని వారలారా, మన రుచి, మనం పొందుతున్న మధురమైన ఈ ఆత్మీయ అనుభవం ఎవరితో పంచుకోలేకపోతున్నాం. మనం వింటాం, పాలు పొందుతున్నాం, ఎందుకంటే వెళ్ళాలి, పాలు పొందాలి అనేటువంటి ఒక ఆచారం మాత్రమే మనల్ని నడిపిస్తూ ఉంది. కానీ ఎవరైతే నా ప్రభు ప్రేమను నేను అనుభవించాలి, నా దేవుని సన్నిధిలో నేను ఆనందించాలి, ఆయన మధురమైన స్వరము నేను వినాలి, ఆ స్వరములో బయలుపరచబడిన ప్రతి మధురమైన సత్యాలను ఇంకా అనేకులకు నేను తెలియపరచాలని వస్తున్నారు. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఈ స్త్రీ వలె కొన్ని నిమిషాలే ప్రభు ఆమెతో మాట్లాడితే ఆమె వెళ్ళి ఆయన గురించి చెబుతా ఉంది, ఎందుకంటే ఎవరు చెప్పని మాటలు ఆమె కనిపించేవి. ఈరోజు సంఘము కూడా ఇలాంటి వారిగా మనం మారాలి. ప్రతి వారం ప్రభు నీతో మాట్లాడుతున్న వాక్యం నువ్వు పంచాలి. ఇంత ఆసక్తితో నీ కుండ విడిచిపెట్టాలి. ఆమెకు దేవుని గురించి నేను చెప్పాలి, నేను కనుగొన్నది చెప్పాలి, నేను నేర్చుకున్నది కన్నా చెప్పాలి, నేను విన్నది చెప్పాలి, నేను ఎవరినైతే తెలుసుకున్నానో వారి గురించి చెప్పాలని పరిగెడతా ఉంది. ప్రతి విశ్వాసులు అలాంటి ఉద్యోగం రావాలి. ఇప్పుడు మీరు ప్రతి ఆదివారం వింటూ ఉంటే, మీరు ఈరోజు విన్న ప్రతి మాట ఎలాగైనా కొందరికి చెప్పాలన్న ఆసక్తి మీలో ఉండాలి. ఆ మాటలు మనం పంచుకోవాలి, మన ఇంట్లో పంచుకోవాలి, మన బంధువుల మధ్య పంచుకోవాలి, మనకు తెలిసిన వారిలో పంచుకోవాలి. ఈరోజు దేవుడు మాట్లాడాడండి, ఇదిగో ఈ వాక్యం నన్ను తాకింది, ఈ వాక్యం నన్ను బలపరిచింది. ఈరోజు మీరు కూడా వినండి. మనం అలా మాట్లాడాలి, అలా పంచుకోవాలి. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలా వ్యక్తిగతంగా దేవుని గురించి సాక్ష్యం చెప్పడం మానేస్తున్నాం.